गुड मॉर्निंग स्टूडेंट्स। सेकेंड लैंग्वेज हिंदी लोनी अपने स्कूल को एक उपहार पाठ का नाम अपने स्कूल को एक उपहार। यह उपवाचक पाठ है। विदा कहानी विदा। कहानीकार का नाम ऋतुभूषण। अपने पुराने स्कूल में वह एक मेधावी छात्र रहा था। पिछले 5 वर्ष से वह हर वर्ष कक्षा में सबसे आगे था। प्रीवियस स्कूల్లో ఒక ఇంటెలిజెంట్ బాయ్ ఉన్నాడు। మేధావి का अर्थ क्या है? ఇంటెలిజెంట్। लास्ट 5 इयर्स నుంచి కూడా ఆ క్లాస్లో అబ్బాయి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు। उसे कहानियों की किताबें पढ़ने का शौक था। शौक का अर्थ है इंटरेस्ट। ఆ అబ్బాయికి స్టోరీ బుక్స్ చదవడం అంటే చాలా ఇంట్రెస్ట్। उसकी अंग्रेजी और हिंदी भी अच्छी थी। అబ్బాయి హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ కూడా చాలా బాగున్నాయి। उसे सामान्य ज्ञान की पुस्तकें पढ़ना भी बहुत पसंद था। जनरल नॉलेज संबंधिंचिनటువంటి बुक्स చదవాలన్నా కూడా అబ్బాయికి చాలా इंटरेस्ट और इससे विज्ञान और इतिहास का ज्ञान भी विकसित हो गया। ఈ జనరల్ నాలెడ్జ్ బుక్స్ ఏవైతే చదివాడో దానివల్ల అబ్బాయికి సైన్స్ అండ్ హిస్టరీకి సంబంధించినటువంటి నాలెడ్జ్ కూడా డెవలప్ అయ్యింది। గణిత్ का तो वह जादूगर ही था। जादूगर का अर्थ है मैजिशियन। ఒక మెజిషియన్ ఏ విధంగా అయితే మ్యాజిక్ చేయగలడో ఈ అబ్బాయి కూడా నంబర్స్తో మ్యాజిక్ చేసేవాడు। अध्यापक के बोर्ड पर पूरा प्रश्न लिखने से पूर्व ही वह उसका उत्तर बताने के लिए अधीर हो हाथ उठा देता। టీచర్ బోర్డు మీద క్వశ్చన్ రాయడానికన్నా ముందే ఆన్సర్ చేయడానికి హ్యాండ్ రైజ్ చేసేవాడు। पुराने स्कूल में उसके बहुत सारे मित्र थे और सभी अध्यापक भी उसे पसंद किया करते थे। ప్రీవియస్ స్కూల్లో ఓల్డ్ స్కూల్లో అబ్బాయికి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు। అలానే టీచర్స్ కూడా అబ్బాయి అంటే చాలా ఇష్టం। ఎందుకంటే అబ్బాయి చాలా ఇంటెలిజెంట్। ప్రతి దాంట్లో కూడా ఫస్ట్ ఉంటున్నాడు। లాస్ట్ 5 ఇయర్స్ నుంచి హీ స్టూడ్ ఫస్ట్ ఇన్ దట్ క్లాస్। దట్స్ వై एवरीवन लाइक दैट बॉय। वह सबसे खुशी खुशी मिलता और मुस्कुराकर हेलो कहता। जब भी कोई कठिनाई में होता तो राजू सबसे पहले उसकी मदद के लिए पहुंच जाता। What is the name of that boy? राजू। राजू హ్యాపీగా ఖుషీ ఖుషీ से सबसे मिलता है। హ్యాపీగా అందరితో కలుస్తాడు। అలా కలిసినప్పుడు హీ సేస్ హెలో। ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడానికి అందరికన్నా కూడా ముందుండేవాడు। హూ ఇస్ దట్ బాయ్? రాజు। उसके पुराने स्कूल में कभी किसी ने उसकी कमज़ोरी की ओर भी ध्यान नहीं दिया। उसकी टांगें बहुत पतली और दुर्बल थी। उसके घुटनों में शक्ति नहीं थी और अधिक समय तक वे उसके शरीर का भार बर्दाश्त नहीं कर पाती थी। ఓల్డ్ స్కూల్లో రాజుకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో టాంగే का अर्थ है లెగ్స్ అన్నవి చాలా లీన్గా వీక్గా ఉన్నాయి। మీన్స్ దట్ బాయ్ ఈజ్ పార్షియలీ సఫరింగ్ విత్ పోలియో। ఇక్కడ ఈ అబ్బాయి పార్షియల్ పోలియోతో సఫర్ అవుతూ ఉన్నాడు। घुटनों में शक्ति नहीं है। घुटनों का अर्थ होता है कि నీ పోలియోతో సఫర్ అవుతున్నాడు కాబట్టి ఎక్కువసేపు తన శరీర భారాన్ని కూడా అబ్బాయి మోయలేడనమాట। అయినప్పటికీ కూడా ఆ స్కూల్లో ఎవరు కూడా అబ్బాయిని చూసి నవ్వడం కానీ హేళన చేయడం కానీ కమెంట్స్ చేయడం కానీ ఇలాంటివి చేసేవాళ్ళు కాదు। అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు। अतः वह ज़्यादा देर खड़ा नहीं रह पाता था, इसीलिए उसे खेलने की मनाही थी। ఆ అబ్బాయి ఎక్కువసేపు నిలబడలేకపోవడం వల్ల గేమ్స్ ఆడటానికి ఇష్టపడేవాడు కాదు। जब भी उनके स्कूल में मैच होता राजू उनके साथियों को खेलते हुए देखता और जोर शोर से उनका उत्साह बढ़ाता। ఆ అబ్బాయి పార్టిసిపేట్ చేయనప్పటికీ కూడా వాళ్ళ స్కూల్లో మ్యాచ్ జరిగినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే అందులో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళని గట్టిగా నాయిస్ చేస్తూ ఎంకరేజ్ చేసేవాడు రాజు। जब उसके मित्र मैच हारने लगते तो राजू के प्रेरणादायक शब्दों में उनमें आशा का संचार होता और वे नई स्फूर्ति से खेलने लगते। ఎప్పుడైనా వాళ్ళ ఫ్రెండ్స్ మ్యాచ్ ఓడిపోవాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు ఈ అబ్బాయి యొక్క ఇన్స్పిరేషనల్ వర్డ్స్ ఇక్కడ నుంచి గట్టిగా అరుస్తూ ఇన్స్పైర్ చేయడం వల్ల వాళ్ళ యొక్క న్యూ ఇన్స్పిరేషన్తో ఆ మ్యాచ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేవాళ్ళు ఫ్రెండ్స్। ఈ విధంగా ఓల్డ్ స్కూల్లో రాజుకి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు। అందరూ కూడా ఈ అబ్బాయిని ఇష్టపడేవాళ్ళు। ఎవరు కూడా అబ్బాయికి ఉన్నటువంటి ఆ కమ్జోరీ చూసి కమెంట్ చేసేవాళ్ళు కాదు। ఆ అబ్బాయికి గేమ్స్ ఆడడం ఇష్టం లేనప్పటికీ కూడా తన ఫ్రెండ్స్ ఎవరైనా పార్టిసిపేట్ చేస్తుంటే వాళ్ళని బాగా ఎంకరేజ్ చేసేటటువంటి వాడు। सारी रात राजू अपने पुराने स्कूल के विषय में सोचता रहा और उसने सच्चे मन से प्रार्थना की कि
उसका नया स्कूल भी उसके पुराने स्कूल जितना ही अच्छा हो. నైట్ అంతా కూడా రాజు ఒక విషయాన్ని ఆలోచిస్తున్నాడు. ఏమని? తను ఇప్పుడు కొత్త స్కూల్కి వెళ్ళబోతున్నాడు. ఆ వెళ్ళేటటువంటి న్యూ స్కూల్ కూడా తన ఓల్డ్ స్కూల్ లాగానే ఉండాలి అని చెప్పి ఫీల్ అవుతూ ఉన్నాడు. यदि स्वर्ग में भी स्कूल हो तो वह उसकी पुरानी स्कूल से ज़्यादा अच्छा तो नहीं हो सकते. కానీ రాజుకి ఈ విషయం బాగా తెలుసు. ఒకవేళ స్వర్గంలో స్కూల్ ఉన్నప్పటికీ కూడా తన ఓల్డ్ స్కూల్ లాగా ఎప్పటికీ ఉండకపోవచ్చు. उसके स्कूल छोड़ते समय सभी मित्र कितने रो रहे थे. उसके संगी, साथी, अध्यापकगण और यहाँ तक कि प्रधान आचार्य ने भी उसके पिताजी से उसे वही छोड़ देने का अनुरोध किया था. अनुरोध, रिक्वेस्ट. రాజు స్కూల్ వదిలి వెళ్తున్నప్పుడు తన ఫ్రెండ్స్ అందరూ బాగా ఏడ్చారు. ఫ్రెండ్స్ ఒకటే కాదు, క్లాస్మేట్స్, టీచర్స్ అండ్ ఫైనలీ ప్రిన్సిపల్ కూడా రాజుని ఆ స్కూల్లోనే వదిలిపెట్టి వెళ్ళమని చెప్పి వాళ్ళ ఫాదర్ని రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. लेकिन उनकी किसी बात पर ध्यान नहीं दिया जा सका. उसके पिताजी का तबादला हो गया था और अपने इकलौते बेटे को वही छोड़कर जाने की बात वे सोच भी नहीं सकते थे. उनके पिताजी का तबादला हुआ है. तबादला का अर्थ है कि ट्रांसफ़र. వాళ్ళ ఫాదర్కి ట్రాన్స్ఫర్ అవ్వడం కారణంగా రాజు ఓల్డ్ స్కూల్ నుంచి న్యూ స్కూల్కి వెళ్తున్నాడు. ఇక్కడ ఎంతమంది ఎవరు రిక్వెస్ట్ చేసినా కూడా ఫాదర్ ఆ వర్డ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఎందుకంటే రాజు ఇక్లౌతా బేటా హై, ఇక్లౌతా, వన్ అండ్ ఓన్లీ సన్. రాజు పోలియోతో సఫర్ అవుతున్నాడు కాబట్టి ఫాదర్ అక్కడ వదిలిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడలేదు. अगले दिन प्रातः राजू जल्दी ही उठ गया और फटाफट उसने अपनी वर्दी भी पहन ली. आईने में अपने को देखकर सोचने लगा कि वर्दी तो अच्छी लग रही है, हो सकता है कि स्कूल भी अच्छा ही हो. నెక్స్ట్ డే రాజు చాలా అర్లీగా లేచి ఫాస్ట్గా రెడీ అయిపోయి వర్దీకా అర్థ హై యూనిఫామ్ వేసుకున్నారు. అంటే కొత్త స్కూల్ యూనిఫామ్ ఏదైతే ఉందో అది వేసుకొని తనను తను ఒకసారి ఆయనేకా అర్థ హోతా హై మిర్రర్లో చూసుకున్నప్పుడు తన వర్ది అంటే యూనిఫామ్ ఏదైతే ఉందో చాలా బాగా అనిపించింది. కాబట్టి యూనిఫామ్ బాగుండడం వల్ల కొత్తగా వెళ్ళేటటువంటి స్కూల్ కూడా బాగుంటుంది అని చెప్పి ఊహించాడు. లేకిన్ ఫిర్ भी उससे नाश्ता नहीं किया जा सका. माता पिता समझ गए और उन्होंने ज़बरदस्ती नहीं की. నాష్తా का अर्थ है బ్రేక్ఫాస్ట్. కొత్త స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి రాజు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేకపోయాడు. మదర్ అండ్ ఫాదరు ఆ విషయాన్ని అర్థం చేసుకున్నారు. అంటే రాజు కొత్త స్కూల్కి వెళ్ళాలనేటటువంటి భావన ఏదైతే ఉందో అంటే ఆ ఫీల్లో ఉన్నాడు కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేయలేకపోతున్నాడు అనేసి అబ్బాయిని తినమని చెప్పి కూడా ఇక్కడ ఫోర్స్ చేయలేదు. पिताजी ने अपनी गाड़ी में स्कूल के फाटक तक छोड़ दिया और अपने बेटे को मुस्कुराकर विदा किया. రాజు వాళ్ళ ఫాదరు రాజుని వెహికల్లో తీసుకెళ్ళి స్కూల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ గేట్ దగ్గర వదిలిపెట్టి బాయ్ చెప్పేసి వెళ్ళిపోయారు. రాజు धीरे धीरे चलने लगा क्योंकि वह तेज नहीं चल सकता था. రాజు ఆ మెయిన్ ఎంట్రన్స్ గేట్, ఫాటక్ కా అర్థ్ క్యా హై, మెయిన్ ఎంట్రన్స్ గేట్, ఆ స్కూల్ ఎంట్రన్స్ గేట్ దగ్గర నుంచి స్లోగా నడుస్తూ స్కూల్లోకి వెళ్ళాడు. ఎందుకంటే అబ్బాయి ఫాస్ట్గా నడవలేడు కాబట్టి. उसकी मधुर मुस्कान को लोग घूरते रहे और कुछ ने तो उसकी टांगों की ओर संकेत करते हंसते हुए उसकी मजाक भी उड़ाया. అక్కడ ఉండేటటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో అబ్బాయి వైపు సీరియస్గా చూస్తూ టాంగోంకి ఓర్ సంకేత్ కర్నా, అబ్బాయి లెగ్స్ వైపు ఇలా ఇండికేట్ చేస్తూ అబ్బాయిని కమెంట్స్ చేస్తూ నవ్వడం అన్నది స్టార్ట్ చేశారనమాట. మజాక్ కా అర్థ్ క్యా హై, కమెంట్స్. అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా అబ్బాయిని కమెంట్ చేస్తూ ఉన్నారు. कुछ क्षणों में ही पूरा मैदान और बरामदी कौतूहल से देखने और उसकी ओर इशारा करके हंसने वालों से भर गई. स्कूल के अध्यापक भी पास से ऐसे गुजरे जैसे कुछ हो ही नहीं रहा है. కొద్ది క్షణాల్లోనే ఫ్యూ సెకండ్స్లోనే ఆ స్కూల్ యొక్క గ్రౌండ్ కావచ్చు, బరామదాకా అర్థ హై కారిడార్స్, ఆ స్కూల్లో ఉన్నటువంటి గ్రౌండ్ కారిడార్స్లో అందరూ కూడా అబ్బాయి వైపు యాంగ్షియస్గా చూడడం, ఆ అబ్బాయి లెగ్స్ని ఇలా ఇండికేట్ చేస్తూ కమెంట్స్ చేయడం, నవ్వడం, ఈ విధంగా చేస్తూ ఉన్నారు. టీస్ చేస్తున్నారు ఆ అబ్బాయిని ఆ విధంగా టీస్ చేస్తూ నవ్వుతున్నప్పుడు ఆ కారిడార్స్లో కానీ ఆ ప్లే గ్రౌండ్స్లో కానీ నవ్వుతున్నప్పుడు అటు సైడ్ నుంచి వెళ్తున్నటువంటి టీచర్స్ కూడా ఎవరు కూడా దాన్ని ఆపాలని కూడా అనుకోలేదు. అట్లీస్ట్ ఇక్కడ ఏమీ జరగట్లేదు అనేటటువంటి విధంగా వాళ్ళు అక్కడి నుంచి పాస్ ఆన్ అవ్వడం జరిగిందే కానీ ఎవరు కూడా ఎలాంటి రెస్పాన్సిబిలిటీ అక్కడ ఫీల్ అయ్యి ఇలా చేయడం తప్పు అని చెప్పడం జరగలేదు.
जब पहला पीरियड आरंभ हुआ तो अध्यापक ने राजू को कक्षा में सबसे पीछे बिठा दिया। जब राजू से उसका परिचय पूछा गया तो उसने बताया कि वह एक गांव के स्कूल से आया है। इस पर छात्रों को हंसी आई। ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయింది క్లాస్ రూమ్లో. అబ్బాయి క్లాస్ రూమ్లోకి వెళ్ళగానే టీచర్స్ లాస్ట్ బెంచ్లో కూర్చోమని చెప్పారు. కొత్తగా ఎవరైనా స్టూడెంట్స్ వచ్చినప్పుడు పరిచయం అనే ఇంట్రొడక్షన్ అడిగినప్పుడు అబ్బాయి ఒక గావ్కి స్కూల్సే ఆయా హై అంటే విలేజ్ స్కూల్ నుంచి వచ్చాడని చెప్పగానే అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా నవ్వడం స్టార్ట్ చేశారు. मधुर स्वभाव वाले राजू ने इसके पहले गुस्से को कभी भी महसूस नहीं किया। वह स्वयं को यही समझाता रहा कि अभी धैर्य रखने की ज़रूरत है, जल्दी ही सब कुछ ठीक हो जाएगा। लेकिन पूरे दिन हर पीरियड में यही व्यवहार दोहराया जाता रहा। महसूस टू फील, दोहराना टू रिपीट। మధుర స్వభావం వాలా హై రాజు. సాఫ్ట్ స్వభావం ఉన్నటువంటి ఈ రాజుకి పిల్లలందరూ ఆ విధంగా నవ్వడం వల్ల ఒక్కసారిగా యాంగ్రీ రావడం అన్నది స్టార్ట్ అయింది, అంటే కోపం రావడం స్టార్ట్ అయింది. ఇలా కోపం వస్తున్నప్పటికీ కూడా తనను తను కంట్రోల్ చేసుకుంటూ నెక్స్ట్ పీరియడ్లో ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఉండకపోవచ్చు అని చెప్పి ఫస్ట్ పీరియడ్ నుంచి లాస్ట్ పీరియడ్ వరకు వెయిట్ చేశాడు. తనకు తను నచ్చజెప్పుకొని ధైర్యంగా ఉండడానికి ట్రై చేస్తున్నాడు. కానీ ఆ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో ఫస్ట్ పీరియడ్ నుంచి లాస్ట్ పీరియడ్ వరకు ప్రతి టీచర్ రావడం, ఆ అబ్బాయి కొత్త అబ్బాయి అవ్వడంతో ఇంట్రొడక్షన్ అడిగినప్పుడు ఆ అబ్బాయి ఒక విలేజ్ స్కూల్ నుంచి వచ్చాడని చెప్పడంతో ఆ అబ్బాయిని చూసి నవ్వేవాళ్ళు. ఇదే రిపీట్ అవుతూ వచ్చింది. రాజుతో కిసి అలగ్ హీ మిట్టీ కా బనా హువా థా. उसने यह प्रमाणित करने का निश्चय किया था कि गाँवों के स्कूल शहरों के बराबर ही अच्छे होते हैं. కానీ రాజు మాత్రం ఏమాత్రం ఫీల్ అవ్వలేదు. తను ప్రామాణిత్ కర్ణ టు ప్రూవ్ చేయాలనుకున్నాడు. సాబిత్ కర్ణ ఏమని ప్రూవ్ చేయాలనుకున్నాడు? విలేజ్లో ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో టౌన్ యాని సిటీస్లో ఉన్నటువంటి స్కూల్స్కి ఏమాత్రం తక్కువ కాదు అని ప్రూవ్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యాడు. उस शाम राजू ने अपने माता पिता को कुछ नहीं बताया. उनके जिज्ञासापूर्ण प्रश्नों पर मुस्कुराकर रह गया क्योंकि वह झूठ भी नहीं बोलना चाहता था. ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ అబ్బాయికి అడిగారనమాట. ఎందుకంటే కొత్త స్కూల్లో వెళ్ళాడు రాజు, స్కూల్ ఎలా ఉంది, అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, టీచర్స్, ఇలా ఈ విధంగా క్వశ్చన్స్ చేసినప్పుడు ఆ అబ్బాయి సైలెంట్గా నవ్వుతూ ఉండిపోయాడు. అగలా దిన్ ఉసిసి ఔర్ అగలా और फिर महीने का हर दिन उसके लिए ऐसा ही रहा. ఫస్ట్ డే ఫస్ట్ పీరియడ్ అబ్బాయి పట్ల అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ యాటిట్యూడ్ ఏ విధంగా అయితే ఉందో నెక్స్ట్ డే కంప్లీట్ టోటల్ మంత్ అంతా కూడా సేమ్ యాటిట్యూడే ఉంది. అబ్బాయిని చూసి నవ్వడం, అబ్బాయిని చూసి టీస్ చేయడం, కమెంట్స్ చేసుకోవడం, వాళ్ళల్లో వాళ్ళు నవ్వుకోవడం, ఇలాంటి ఎన్విరాన్మెంట్ డైలీ రిపీట్ అవుతూ వస్తుంది అప్ టు 1 month. उसकी कक्षा में उसके हाथ उठाने पर भी उसे प्रश्नों का उत्तर नहीं देने दिया गया. उसका कोई मित्र भी नहीं बन पाया था. आधी छुट्टी में जब बाकी सभी लड़के खेलने जाते तो वह कक्षा में ही बैठा रहता. अब तक पूरा स्कूल जान गया था कि राजू एक गंवार लड़का है और उसे अपने गांव के स्कूल का बड़ा घमंड है. गंवार का अर्थ है विलेजर. गंवार का अर्थ तो विलेजर है. घमंड ప్రౌడ్ యాని గర్వ్. అబ్బాయి ఏదైనా సరే ఆన్సర్ చేయడానికి హ్యాండ్ రైస్ చేసినప్పటికీ కూడా అబ్బాయికి ఆన్సర్ చెప్పేటటువంటి ఛాన్స్ అన్నది ఇచ్చేవాళ్ళు కాదు టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ. అంతేకాకుండా ఇప్పటి వరకు 1 month కంప్లీట్ అయినప్పటికీ కూడా ఒక్కరు కూడా అబ్బాయికి ఫ్రెండ్స్ అవ్వలేదు. ఒకవేళ బ్రేక్స్ ఏవైనా ఉన్నప్పుడు పిల్లలందరూ ఆడుకోవడానికి వెళ్తే అబ్బాయి మాత్రం క్లాస్ రూమ్లోనే కూర్చుని ఉండేవాడు. ఎందుకంటే ఆ అబ్బాయికి అక్కడ ఎవరు కూడా ఫ్రెండ్స్ లేరు. దాంతోపాటు ఎవరు అబ్బాయిని సపోర్ట్ చేయరు. పైగా టీజింగ్ అన్నది జరుగుతుంది, లేదంటే కమెంట్స్ అన్నవి చేస్తారు. కాబట్టి అబ్బాయి సైలెంట్గా ఆ బ్రేక్స్ ఏవైతే ఉంటాయో లంచ్ బ్రేక్ కానీ లేదంటే ఈ గేమ్స్ టైంలో అబ్బాయి ఎప్పుడు కూడా క్లాస్ రూమ్లోనే కూర్చొని ఉండేవాడు. కంప్లీట్ స్కూల్కి అంతా కూడా ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అన్నది స్ప్రెడ్ అయింది. రాజు ఎక్ గవార్ లడ్కా హై. రాజు అనేటటువంటి అబ్బాయి మన స్కూల్లో ఎవరైతే ఉన్నాడో హీ కేమ్ ఫ్రమ్ 1 village, ఒక విలేజ్ నుంచి వచ్చాడు. దాంతోపాటు అబ్బాయి యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే చాలా ప్రౌడిష్గా ఉంటుంది. హీఈస్ వెరీ ప్రౌడిష్ అనేటటువంటి ఇన్ఫర్మేషన్ అక్కడ ఉన్నటువంటి పిల్లల్లో బాగా స్ప్రెడ్ అవ్వడం అన్నది జరిగింది. आखिरकार राजू ने इस स्थिति से निपटने के लिए बड़ी चतुराई से एक योजना बनाई. ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి బయటపడటానికి
ఇంటెలిజెంట్గా యోజన కా अर्थ होता है प्लानिंग. ఒక ప్లాన్ అన్నది చేశాడు రాజు. దెన్ सी व्हाट इज दैट प्लान. कक्षा के अध्यापकों द्वारा प्रश्न पूछे जाने पर उसने हाथ उठाना ही बंद कर दिया. రాజు ప్లానింగ్లో ఫస్ట్ ఏంటి అంటే క్లాస్లో టీచర్స్ అడిగేటటువంటి క్వశ్చన్స్కి హ్యాండ్ రైజ్ చేయడం అన్నది ఆపేశాడు. ఎందుకంటే హ్యాండ్ రైజ్ చేస్తే ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా వెనక్కి తిరిగి చూడడము, అబ్బాయిని కమెంట్స్ చేయడం, నవ్వుకోవడం లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి అంటే అందరి యొక్క అటెన్షన్ ఆ అబ్బాయి వైపు రాకుండా ఉండాలని చెప్పి ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేయడం అన్నది స్టాప్ చేశాడు. परिणाम स्वरूप बहुत शीघ्र ही अध्यापकों और छात्रों ने उस पर ध्यान देना बंद कर दिया. एज अ रिजल्ट, परिणाम स्वरूप का अर्थ क्या है? एज अ रिजल्ट చాలా ఫాస్ట్గా అర్లీగానే అందరూ కూడా ఆ అబ్బాయి వైపు చూడడం, లేదంటే అబ్బాయి వైపు వాళ్ళ అటెన్షన్ని తగ్గించడం అన్నది జరిగింది. ఎందుకంటే హ్యాండ్ రైజ్ చేశారనుకోండి, అప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళందరూ ఒక్కసారిగా అబ్బాయిని వెనక్కి తిరిగి చూస్తున్నారు. అలా చేయడం లేదు కాబట్టి ఎవరు కూడా ఆ అబ్బాయిని పట్టించుకోవడం లేదు, ఏదో టీచర్స్ ఆర్ స్టూడెంట్స్. राजू यह जानता था कि 1 महीने के बाद उसकी वार्षिक परीक्षा होने वाली है, इसीलिए उसने घर पर अधिक परिश्रम किया. आखिर उसे नए स्कूल के समक्ष प्रमाणित करना था कि पुराने गांव का स्कूल कोई कम नहीं था. రాజు యొక్క ప్లానింగ్లో ఇంకొకటి ఏంటి అంటే 1 మంత్ తర్వాత యాన్యువల్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. ఈ యాన్యువల్ ఎగ్జామినేషన్స్ కోసం ఇంటి దగ్గర చాలా హార్డ్ వర్క్ చేశాడు. ఎందుకంటే న్యూ స్కూల్లో కూడా తను ఫస్ట్ వచ్చి ఏం ప్రూవ్ చేయాలనుకున్నాడంటే తన ఓల్డ్ స్కూల్ తన న్యూ స్కూల్కి ఏమాత్రం తక్కువ కాదు అని ప్రూవ్ చేయాలని చెప్పి రాజు ఇంటి దగ్గరే ఎగ్జామ్స్ కోసం చాలా కష్టపడి చదివాడనమాట. సబ్నే మాన్ లియా తాకి రాజుకోతో ఫెయిల్ హీ హోనా హై. అందరూ ఏమనుకుంటున్నారు, అబ్బాయి ఒక విలేజ్ నుంచి వచ్చాడు, ఆ విలేజ్ స్కూల్లో ఎలాంటి స్టాండర్డ్స్ కూడా లేవు, కాబట్టి డెఫినెట్గా రాజు ఈజ్ గోయింగ్ టు ఫెయిల్ ఇన్ ఎగ్జామినేషన్స్ అని చెప్పి ఫీల్ అవుతున్నాడు. जैसे जैसे समय पास आता गया सभी लड़के पढ़ने में व्यस्त होते गए, पर राजू को किताबें लिए देखकर उस पर हंसने और मजाक उड़ाने का समय फिर भी निकाल ही लेते. ఎలా అయితే టైం పాస్ ఆన్ అవుతూ వెళ్తుందో రాజు మీద కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది. మిగిలిన పిల్లలు కమెంట్స్ చేయడం, టీస్ చేయడం తగ్గిస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా ఎప్పుడైనా కొద్దిగా టైం దొరికితే చాలు మరీ స్టార్ట్ చేస్తున్నారు రాజుని కమెంట్ చేయడం. అంటే ఫస్ట్ తన స్కూల్లో ఎంటర్ అయినప్పుడుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా మటుకు తగ్గిపోయిందనమాట అబ్బాయిని టీస్ చేయడం అన్నది. ఎందుకంటే మిగిలిన పిల్లలు కూడా వాళ్ళ యొక్క ఎగ్జామినేషన్స్లో వాళ్ళు వ్యस्त का अर्थ है बिजी. राजू अब बहुत धैर्यवान हो गया था और चुपचाप मन में मुस्कुराता हुआ अपनी पढ़ाई करता रहा. రాజు ఇప్పుడు చాలా కరేజియస్గా ఉన్నాడు. ఎందుకు, వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ స్లోగా తగ్గుతోంది. అంతేకాకుండా ఇప్పుడు రాజుకి ఒక ఎయిమ్ ఉంది, ఆ ఎయిమ్ని తను చేరుకోవాలి కాబట్టి చాలా కరేజియస్గా ఏం చేస్తున్నాడు, ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాడనమాట. एक सप्ताह में ही वार्षिक परीक्षा समाप्त हो गई. 1 वीक. एक सप्ताह का अर्थ क्या है? 1 वीक. 1 वीकలో యాన్యువల్ ఎగ్జామినేషన్స్ అన్నవి కంప్లీట్ అయ్యాయి. राजू 2 सप्ताह की छुट्टी के लिए गांव वापस गया. उसके बाद ही परीक्षा परिणाम निकलना था. ఎగ్జామినేషన్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత 2 వీక్స్ రాజు హాలిడేస్ కోసం తన ఊరు వెళ్ళాడు. 2 వీక్స్ తర్వాత రిజల్ట్స్ అన్నవి వస్తున్నాయి. परिणाम निकलने के पहले दिन राजू लौट आया और अगले दिन पूरे आत्मविश्वास से अपने पिता के साथ परीक्षा फल देखने गया. एक बार फिर वह कक्षा में प्रथम आया था. 2 వీక్స్ తర్వాత హాలిడేస్ కంప్లీట్ చేసుకొని రాజు రిటర్న్ అయ్యి ఎగ్జామినేషన్ రిజల్ట్ చూడడానికి వాళ్ళ ఫాదర్తో పాటు వెళ్ళాడు. ఇప్పుడు కూడా యాజ్ యూజువల్గా న్యూ స్కూల్లో కూడా రాజునే ఫస్ట్ వచ్చాడు. ఆ రిజల్ట్లో ఎవరు ఫస్ట్ వచ్చారన్నా రాజు. हु स्टूड फर्स्ट इन दैट रिजल्ट? राजू. उसके पिताजी खुश थे, लेकिन राजू के हर्ष की तो सीमा ही नहीं थी. వాళ్ళ ఫాదర్ యాజ్ యూజువల్గానే చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే తన కొడుకు గురించి వాళ్ళ ఫాదర్కి తెలుసు, బాగా ఇంటెలిజెంట్ బాయ్, ఏదైనా సరే కష్టపడి చదివి ఎప్పుడు ఫస్ట్ వస్తుంటాడని. కానీ ఈసారి రాజు ఫస్ట్ రావడంతో తన హ్యాపీనెస్కి సీమా నిహితి, బార్డర్స్ అన్నవి లేవు. ఎందుకు, తను ఏదైతే సాధించాలనుకున్నాడో అది ఈ రోజున ప్రూవ్ చేశాడు కాబట్టి అబ్బాయి చాలా హ్యాపీగా ఉన్నాడు. ఓల్డ్ స్కూల్లో రాజు ఫస్ట్ వచ్చినప్పుడు కూడా ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు, కానీ న్యూ స్కూల్లో చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం అన్నది జరిగింది. ఎందుకంటే అబ్బాయి ఏదైతే ప్రూవ్ చేయాలనుకున్నాడో తన విలేజ్ స్కూల్ న్యూ స్కూల్కి ఏమాత్రం తక్కువ కాదన్నది ఈ రోజున ప్రూవ్ చేశాడు. అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్, టీచర్స్ అందరూ కూడా అబ్బాయి ఫెయిల్ అవుతారనుకున్నాడు, కానీ అబ్బాయి అందరికన్నా ఫస్ట్ రావడం అన్నది జరిగింది.
प्रथम आने पर वह इतना प्रसन्न कभी नहीं हुआ था, क्योंकि अब उसने अपने स्कूल को सुंदर और समुचित उपहार समर्पित किया है. ఎప్పుడు ఇంత హ్యాపీగా లేడు. ఎందుకు? ఇప్పుడు తన ఓల్డ్ స్కూల్కి ఆ అబ్బాయి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్, ఉపహార్ కా అర్థ్ క్యా హై, గిఫ్ట్, ఒక గిఫ్ట్ని ప్రజెంట్ చేశాడు. అంటే విలేజ్లో ఉన్నటువంటి స్కూల్ స్టాండర్డ్స్ ఈ సిటీస్ అండ్ టౌన్స్లో ఉన్నటువంటి స్కూల్ స్టాండర్డ్స్తో ఏమాత్రం తక్కువ కాదు అని తను ప్రీవియస్గా చదువుకున్నటువంటి స్కూల్కి గిఫ్ట్ ఇచ్చాడు. కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాడు రాజు. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మీరు కూడా మీరు చదివేటటువంటి స్కూల్కి ఒక గిఫ్ట్ అన్నది ఇవ్వాలి. ఉపహార్ దేనా హోగా. వహ్ ఉపహార్ హైకి ఆ గిఫ్ట్ ఏంటంటే మీరు ఈ 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో మంచి మార్క్స్ 10 పాయింట్స్ కానీ మంచి యావరేజెస్ తీసుకొచ్చి మీ స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ లెసన్కి సంబంధించి ఇక్కడ రాజు అనేటటువంటి ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి లాస్ట్ 5 years నుంచి కూడా తన ప్రీవియస్ స్కూల్లో ఎప్పుడు కూడా ఫస్ట్ వచ్చేవాడు. అక్కడ అబ్బాయికి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. టీచర్స్ కూడా ఈ అబ్బాయి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే స్టడీస్లో ఎప్పుడు కూడా ఫస్ట్ ఉంటాడు. మ్యాథమెటిక్స్ని అయితే ఒక మ్యాజిక్ లాగా చేస్తాడు. అలానే జనరల్ సైన్స్ బుక్స్ కానీ జనరల్ నాలెడ్జ్ బుక్స్ కానీ చదవడం అన్నా కూడా చాలా ఇష్టం. దాంతోపాటు అబ్బాయి ఇంగ్లీష్ అండ్ హిందీ కూడా చాలా బాగుంటుంది. రాజు పోలియో అనేటటువంటి డిసీజ్తో సఫర్ అవుతున్నాడు. ఆ అబ్బాయి ఎక్కువసేపు నిలబడలేడు, గేమ్స్లో పార్టిసిపేట్ చేయలేడు. అయినప్పటికీ కూడా తన ఫ్రెండ్స్ ఎవరైనా గేమ్స్ ఆడుతూ ఉంటే ఆ గేమ్స్లో వాళ్ళు ఓడిపోయేటప్పుడు కానీ ఏదైనా సరే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ గట్టిగా నాయిస్ చేస్తూ ఉండేవాడు. ఈ విధంగా తను ఓల్డ్ స్కూల్లో చాలా ఎంజాయ్ చేసేవాడు. ఫ్రెండ్స్ కానీ లేకపోతే టీచర్స్ కానీ అబ్బాయిని చాలా ఇష్టపడేవాడు. కానీ వాళ్ళ ఫాదర్కి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఆ అబ్బాయి కొత్త స్కూల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఆ అబ్బాయి వెళ్ళేటప్పుడు ఓల్డ్ స్కూల్లో ఫ్రెండ్స్ ఏడ్చారు. అలానే దాంతోపాటు ప్రిన్సిపల్ కూడా అక్కడ రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ అబ్బాయిని అక్కడే వదిలిపెట్టి. ఫాదర్ యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే వన్ అండ్ ఓన్లీ సన్, దట్ టు హీ సఫరింగ్ ఫ్రమ్ ఏ డిసార్డర్. కాబట్టి ఆ అబ్బాయిని అక్కడ వదిలిపెట్టి వెళ్ళలేదు. రాజు కూడా నెక్స్ట్ డే న్యూ స్కూల్లో జాయిన్ అవ్వడానికి ముందు ఈ విధంగా ఆలోచించాడు. ఒకవేళ స్వర్గంలో స్కూల్ ఉన్నప్పటికీ కూడా తన ఓల్డ్ స్కూల్ లాగా మాత్రం ఉండదు. కానీ అర్లీ మార్నింగ్ ఫాస్ట్గా లేచేసి తను యూనిఫామ్ వేసుకొని ఒకసారి మిర్రర్లో చూసుకున్నప్పుడు యూనిఫామ్ చాలా బాగా నచ్చింది. ఈ స్కూల్ కూడా చాలా బాగుంటుంది అనేటటువంటి ఒక ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాడు. న్యూ స్కూల్కి వెళ్తున్నాననేటటువంటి ఫీల్లో రాజు బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వెళ్ళాడు. ఫాదర్ రాజుని మెయిన్ ఎంట్రన్స్ గేట్ ముందర వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. రాజు స్లోగా నడుచుకుంటూ స్కూల్లోకి వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్లో కానీ లేకపోతే కారిడార్స్లో కానీ అబ్బాయి కాళ్ళ వైపు ఇండికేట్ చేస్తూ నవ్వడం అన్నది, టీజ్ చేయడం అన్నది స్టార్ట్ చేశారు. అక్కడ టీచర్స్ కూడా ఆ విధంగానే పాస్ అవుతున్నాడు, ఇక్కడ ఏమీ జరగట్లేదు అనేలాగా. ఎవ్వరూ కూడా ఈ సిచ్యువేషన్ని కంట్రోల్ చేద్దామని కానీ ఆపాలని చెప్పి అనుకోలేదు. రాజు క్లాస్ రూమ్లోకి వెళ్ళాడు. ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయింది. కొత్తగా వచ్చాడు కాబట్టి రాజుని బ్యాక్ బెంచ్లో కూర్చోబెట్టడం అనేది జరిగింది. న్యూ స్టూడెంట్ అవ్వడం వల్ల ఇంట్రొడక్షన్ అడిగినప్పుడు రాజు తను ఒక విలేజ్ స్కూల్ నుంచి వచ్చానని చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా నవ్వడం స్టార్ట్ చేశారు. కొద్ది క్షణాల్లోనే ఆ అబ్బాయి గురించినటువంటి ఇన్ఫర్మేషన్ స్కూల్ అంతా కూడా స్ప్రెడ్ అయింది. రాజు అనేటటువంటి ఒక అబ్బాయి వచ్చాడు, హీఈస్ ఎ విలేజర్ అండ్ హీఈస్ వెరీ ప్రౌడిష్ అనేటటువంటి ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేశారు. దాంతోపాటు ఆ అబ్బాయి టీచర్స్ అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి హ్యాండ్ రైస్ చేస్తే ఎవరు కూడా ఆన్సర్ చేయనిచ్చేవాళ్ళు కాదు. పైగా ఈ విధమైనటువంటి ఎన్విరాన్మెంట్ చూసి ఎప్పుడూ కోపం రానటువంటి రాజుకి కూడా కోపం వస్తుంటే తనను తను నచ్చజెప్పుకుంటూ కంట్రోల్డ్గా ఉన్నాడు. ఈ పీరియడ్ కాదు, నెక్స్ట్ పీరియడ్లో ఈ ఎన్విరాన్మెంట్ అనేది సెట్ అవుతుంది. ఇలా పీరియడ్ వైజ్ పీరియడ్ తను ఏమనుకుంటున్నాడు, సెట్ అవుతుందని అనుకుంటున్నాడు. కానీ టోటల్ డే అంతా కూడా అలానే ఉండడం జరిగింది. రాజు స్కూల్ నుంచి ఇంటికి రిటర్న్ వెళ్ళిన తర్వాత మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కూడా చాలా యాంగ్షియస్గా కొత్త స్కూల్ ఎలా ఉంది అని అడిగినప్పుడు ఆ అబ్బాయి ఏ విధమైనటువంటి సమాధానం కూడా ఇవ్వలేదు, సైలెంట్గా ఉండిపోయాడు. ఎందుకంటే తనకు అబద్ధాలు చెప్పడం కూడా ఇష్టం లేదు కాబట్టి. ఫైనల్గా రాజు ఈ సిచ్యువేషన్స్ నుంచి బయటపడాలని తెలివిగా ఒక ఆలోచన చేశాడు. ఫస్ట్ తన క్లాస్ రూమ్లో అడిగేటటువంటి క్వశ్చన్స్కి హ్యాండ్ రైజ్ చేయడం స్టాప్ చేశాడు. ఇలా చేయడం వల్ల ఆ అబ్బాయి వైపు అటెన్షన్ అన్నది తగ్గిపోతుంది. నెక్స్ట్ తను ఏం ప్రూవ్ చేయాలనుకున్నాడంటే తన విలేజ్లో ఉన్నటువంటి ఓల్డ్ స్కూల్ ఏదైతే ఉందో తన న్యూ స్కూల్ స్టాండర్డ్స్కి ఏమాత్రం తక్కువ కాదు అని చెప్పి ప్రూవ్ చేయాలనుకున్నాడు. ఆ విధంగా ప్రూవ్ చేయడానికి తన ఇంట్లో చాలా హార్డ్ వర్క్ చేశాడు. 1 వీక్లో తన యాన్యువల్ ఎగ్జామినేషన్స్ని కంప్లీట్ చేసుకున్నాడు. 2 వీక్స్ తను హాలిడేస్కి వెళ్ళొచ్చిన తర్వాత రిజల్ట్ చూసినప్పుడు రాజు యాజ్ యూజువల్గా న్యూ స్కూల్లో కూడా ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు.
కానీ అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ ఒపీనియన్ ఏంటి, రాజు డెఫినెట్గా ఫెయిల్ అవుతాడు అనుకున్నాడు. కానీ అలా జరగలేదు. న్యూ స్కూల్లో కూడా రాజునే ఫస్ట్ వచ్చి తన ఓల్డ్ స్కూల్ ఏదైతే ఉందో విలేజ్లో ఉన్నటువంటి స్కూల్ స్టాండర్డ్స్ ఇప్పుడు ఈ న్యూ స్కూల్ స్టాండర్డ్స్కి ఏమాత్రం తక్కువ కాదని ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ని ప్రజెంట్ చేశాడనమాట. ఇప్పుడు మీరు కూడా బాగా చదివి మంచి మార్క్స్ని మీ స్కూల్స్కి గిఫ్ట్గా ప్రజెంట్ చేయాలని చెప్పి ఆశిస్తున్నాను. ఈ లెసన్ నుంచి మనకు ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్, రాజుకు ఉస్కా పురానా స్కూల్ కైసా లగ్తా థా. రాజుకి తన ఓల్డ్ స్కూల్ ఏ విధంగా అనిపించేది? ఇట్స్ లైక్ ఏ హెవెన్. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అబ్బాయికి ఫ్రెండ్స్, అందరూ కూడా అబ్బాయితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఓల్డ్ స్కూల్లో అబ్బాయితో అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎప్పుడు కూడా తన వీక్నెస్ మీద ఎవరు కమెంట్స్ అన్నది చేయలేదు కాబట్టి చాలా బాగా నచ్చేది. सेकेंड क्वेश्चन, राजू के प्रति नए स्कूल के साथियों का व्यवहार कैसा था? बहुत बुरा था. ఎందుకంటే ఎవరిని ఇలా టీస్ చేయడం, కమెంట్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అలానే రాజు పట్ల ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళ యొక్క బిహేవియర్, యాటిట్యూడ్ అనేది సరిగా లేదు. అలానే కాకుండా ఆ స్కూల్లో ఎవరు కూడా అబ్బాయికి ఫ్రెండ్స్ అవ్వలేదు. నెక్స్ట్ थर्ड क्वेश्चन, राजू ने अपने स्कूल को किसी तरह उपहार समर्पित किया. రాజు తన స్కూల్కి ఏ విధమైనటువంటి గిఫ్ట్ని ప్రజెంట్ చేశాడు? దిస్ ఈజ్ అప్నే స్కూల్కో ఏక్ ఉపహార్. డియర్ స్టూడెంట్స్, మీరు కూడా ఈ విధంగానే మంచి మార్క్స్ తెచ్చుకొని మీ స్కూల్కి గిఫ్ట్ ఇస్తారని చెప్పి భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.